భారత్పై మరో భారీ ఉగ్రదాడికి కుట్ర తెరలేపారు ఉక్రెయిన్ మరియు అమెరికన్స్. మరి వింటుంది నిజమే. భారత్లో ఒక అమెరికన్, ఆ తర్వాత ఒక 6 ఉక్రెయిన్కి సంబంధించిన జాతీయస్తులు ఒక భారీ ఉగ్రదాడికి కుట్ర లేపారంట. వీళ్ళు టూరిస్ట్ వీసా పైన భారత్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి, ఆ ఫోటోలో ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి పేరు మాథ్యూ వాన్ డైక్. ఈయన ఒక అమెరికన్ జాతీయుడు. సో గతంలో చాలా రోజుల క్రితం, అంటే 2010s and 11s ఆ పీరియడ్లో లిబియాలో అంతర్యుద్ధం జరిగింది. అయితే ఆ అంతర్యుద్ధం సమయంలో అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదులకి లేదా రెబిలియన్స్కి ఈయన సపోర్ట్ ఇచ్చి అప్పుడు అరెస్ట్ అయిపోయి జైలు జీవితం కూడా గడిపాడంట. ఆ తర్వాత బయటకు వచ్చాడు. అప్పుడే పెద్ద మొత్తంలో ఈయన పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మాథ్యూ వాన్ డైక్ పేరు మళ్ళీ వినిపిస్తోంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఒక 6 యుక్రెయిన్లు, మొత్తంగా 17 మంది వచ్చారంట యుక్రెయినియన్స్ టూరిస్ట్ వీసాల పైన భారత్లోకి. ఇది పక్కగా ఎన్ఐఏ క్రాక్ చేసి పటియాల కోర్టులో ప్రవేశపెట్టి అరెస్ట్ చేసి కస్టడీ తీసుకొని విచారిస్తున్న పర్ఫెక్ట్ పక్కా 100% జెన్యూన్ న్యూస్ ఇది. సో భారత్పై కుట్రకి వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే చూడండి, ఇక్కడ వాళ్ళు వీసాపై, టూరిస్ట్ వీసాపై వచ్చిన వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి గౌహతికి, అక్కడి నుంచి మిజోరంకి వెళ్ళిపోయి మిజోరంలో నుంచి బార్డర్ దాటి సముద్ర మార్గం వెంట మయన్మార్కి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి మిజోరం నుంచి మయన్మార్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మయన్మార్లో ఒక గ్రూప్స్, ఈజీఎస్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ యాక్షన్ గ్రూప్స్, ఈఏజీస్ అంటే కొంత రెబెలియన్స్ అంటామా, లేకపోతే ఒక వేరుపాటువాదం, లేకపోతే ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఉగ్రవాదులు, ఉగ్రవాదం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారంటే డ్రోన్ ట్రైనింగ్. డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, ఒక డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, టెక్నాలజీలో గన్స్ ఎలా వినియోగించాలి, ఎలా స్కెచ్ వేయాలి, ఎలా టార్గెట్ చేయాలి, ఎలా అంతమొందించాలని చాలా పక్కాగా స్కెచ్ వేస్తారట. సో భారతదేశంలో ఢిల్లీలో ఎంట్రీ ఇచ్చిన వీళ్ళు ఢిల్లీ నుంచి గౌహతి, ఆ గౌహతి నుంచి మిజోరం, ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కలిగి తిరిగారు. దీంట్లో పలు కీలక నగరాలు కూడా టార్గెట్ చేసుకున్నారట. ఇప్పటివరకు పట్టుకుంది 7 ఒక అమెరికన్ అండ్ 6 యుక్రెయినియన్లు మాత్రమే పట్టుకున్నారు. ఇంకా 10 మంది బయట తిరుగుతున్నారు. వీళ్ళంతా కూడా కీలకమైన నగరాలని టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. భారతదేశం అటువంటి కొంతమంది నిషేధిత గ్రూప్స్ని కూడా, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి నిషేధిత గ్రూప్స్తో కూడా వీళ్ళకి టార్గెట్లు ఉన్నాయంట. హైదరాబాద్లో ఉన్నటువంటి బ్యాండ్ సంఘాలు ఉంటాయి చూసారా, కొన్ని రిలీజియస్ సంఘాలని, కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటూ వాళ్ళని బ్యాన్ చేస్తూ ఉంటారు. సో అటువంటి సంఘాలతో కూడా వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయంట. ఇక్కడ మాథ్యూ వాన్ డైక్ అనేటువంటి వ్యక్తి కేవలం పర్సన్గా రావడమే కాదు, భారతదేశం గుండా కొన్ని డ్రోన్లని కూడా మయన్మార్కి అందించాడంట. మయన్మార్ ఉన్నటువంటి ఉగ్రవాదులకి కొన్ని టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి డ్రోన్లని, మిసైల్స్ అని సీన్ లేదు కానీ డ్రోన్లని, గన్స్ని అందించాడంట. ఇక్కడ ఆయన ఒక సొలి అనేటువంటి ఒక ఏజెన్సీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాట్ ఈజ్ సొలి అంటే సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి వేర్పాటువాదం ఉన్నా, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనే అవకాశం ఉన్న అక్కడ ఉన్నటువంటి రాజ్యానికో, రాజ్యాధికారులకో, లేదంటే అక్కడ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైతే కొన్ని ఇటువంటి నీచ్ కమిన్ కుత్తే పనులు చేస్తారో ఆ నీచ్ కమిన్ కుత్తేగాలకి ట్రైనింగ్ ఇవ్వడమే ఈ సొలి అనేటువంటి దాని ముఖ్య లక్షణం. మాథ్యూ వాన్ డైక్ అనేటువంటి వ్యక్తి ఈ సొలిని స్థాపించి, ఈ సొలి అంటే సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్, దీన్ని స్థాపించి దీని ద్వారా మాథ్యూ వాన్ డైక్ ఏం చేస్తాడంటే ఎక్కడెక్కడ ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదం పెంచి పోషించాలి, అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా, అక్కడ ఏదైనా వేర్పాటువాదం కొనసాగుతుందా, ఇలా ప్రతిదీ గమనించి అణిచివేయబడ్డ, లేకపోతే దాన్ని ఏమంటారు, ఇంకా అసలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేటువంటి పదాన్ని ఎవరైతే ఉపయోగించి మనం వాళ్ళని బ్యాన్ చేస్తామో వాళ్ళందరికీ ఈయన ట్రైనింగ్ ఇస్తాడు. అమెరికా దేశం నుంచి లేకపోతే ఇంకా ఇతరత్ర దేశాల నుంచి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని డ్రోన్లని, గన్స్ని సైతం భారత్లోకి డంప్ చేసి భారత్ గుండా మయన్మార్కి సైతం పంపించారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిన్న పటియాల కోర్టులో అదుపులోకి తీసుకొని ఎప్పుడైతే మిజోరం నుంచి ఈశాన్య రాష్ట్రాలు దాటి అటు మయన్మార్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారో ఆ బార్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా వీళ్ళు అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఇటు ముందుగా మాథ్యూ వాన్ డైక్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత 6 యుక్రెయినియన్స్ అరెస్ట్ చేసి మొత్తంగా 7 అదుపులోకి తీసుకొని కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. ఇక్కడ మాథ్యూ వాన్ డైక్ అమెరికన్ అండ్ 6 యుక్రెయినియన్స్ అందరూ కూడా వీళ్ళంతా వేరుపాటువాదులు, యాంటీ సోషల్ ఎలిమెంట్సే. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో ఒక టచ్లో ఉన్నారంట, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో టచ్లో ఉన్నారంట, ఇక్కడ బ్యాన్ చేసిన సంఘాలతో వాళ్ళు టచ్లో ఉన్నారంట. హైదరాబాద్ వరకు కూడా వీళ్ళ యొక్క ప్రయత్నం విస్తరించింది, హైదరాబాద్ వరకు కూడా వీళ్ళ కాంటాక్ట్స్ విస్తరించాయని తెలుస్తోంది. సో ఇప్పుడు వీరిని అరెస్ట్ చేసి విచారిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా కొంత
నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్, బట్ అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఎప్పటికప్పుడు పసిగట్టండి, వీళ్ళ మూమెంట్స్ కొంత అన్యూజువల్గా ఉన్నాయి, వీళ్ళని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి దేశవ్యాప్తంగా పలు చోట్ల అలర్ట్స్ని జారీ చేశారు. అది ముంబై, పూణే, హైదరాబాద్, కోల్కతా, కీలకమైన ప్రాంతాలు, అది ఢిల్లీ కానీ తర్వాత గుజరాత్ కానీ ఈ ప్రాంతాల్లో కొన్ని అలర్ట్స్ జారీ చేశారంట. సో ఇక్కడ యుక్రెయిన్ అండ్ అమెరికాకి సంబంధించినటువంటి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సోలి అనేటువంటి పేరుతో వచ్చినటువంటి వీళ్ళు వచ్చారంటే డెఫినెట్గా ఇక్కడ స్లీపర్ సెల్స్ వాళ్ళకి సహకరించి ఉంటారు, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళకి సహకరించి ఉంటారు. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ డేంజర్ స్పాట్. ఏదో ఒక బిగ్ అలర్ట్స్ని ఇవ్వడం కోసం మాత్రమే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. సో ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి కూడా 10 రోజులు దాటిపోయింది. ఈ 10 రోజులు భారతదేశంలో ఉన్నారంటే ఎవరెవరిని మీట్ అయ్యారు, ఎవరెవరితో వాళ్ళు మీటింగ్లో పాల్గొన్నారు, సో వారి ద్వారా ఆ మీటింగ్లో ఎటువంటి సందేశం వెళ్ళింది, ఏదైనా ఒక థ్రెటనింగ్కి ప్లాన్ చేశారా, ఒక అలర్ట్కి, ఒక బ్లాస్ట్కి ప్లాన్ చేశారన్న కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఎన్ఐఏ అదుపులో ఉన్నటువంటి ఇప్పుడు ఈ వ్యక్తుల్ని విచారణ కొనసాగుతోంది. సో హైదరాబాద్ ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, ఈ విషయం పైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఒక 6 ఉక్రెయినియన్స్, ఒక అమెరికన్, ప్రపంచ దేశాల్లోకెల్లా జరిగేటువంటి లిబరేషన్స్కి, యుద్ధాలకి ఆయుధాలని, డ్రోన్స్ని లేదంటే ఐడియాలజీని షేర్ చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశానికి టూరిస్ట్ వీసాపై వచ్చి ఇక్కడ 10 డేస్గా ఇక్కడే నివాసం ఉంటున్నారు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నారు. సో ఈశాన్య రాష్ట్రాలు దాటి మయన్మార్ వెళ్ళేందుకు వెళ్తున్న తరుణంలో అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో వీళ్ళు భేటీ అయి ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ మొదటిసారి కాదు, ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో దేశవ్యాప్తంగా కీలకంగా ఎన్ఐఏ దాడులు చేస్తా ఉంది, ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంది. గతంలో అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాదుల నుంచి కానీ యాక్టివిటీకి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తా ఉన్నారు. ఇది మళ్ళీ మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి అరెస్ట్ తర్వాత ఇది 3వ అరెస్టు మార్చికి సంబంధించినటువంటి విషయంలో. దీంట్లో ఎన్ఐఏ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ, లక్నో, కోల్కతా విమానాశ్రయాలతో పాటు హైదరాబాద్ తర్వాత ఇంకా ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా టార్గెట్ చేసినట్టుగా ఛేదించారు. దీంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ మధ్య కాలంలో జరిపినటువంటి దాడుల్లో కీలక సమాచారాన్ని రాబట్టారు. దాంట్లో మయన్మార్ కి డ్రోన్లు సప్లై చేసి పెద్ద ఎత్తున దాడులు చేయాలి, డ్రోన్ల ద్వారా దేశంలో అనేక ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేయాలి అనేటువంటిది వీళ్ళు ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం సేకరించడం జరిగింది. హై అలర్ట్ జారీ చేశారు. దీంట్లో హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ఉగ్ర కుట్రకు దాడి చేయాలనేటువంటి ఇన్ఫర్మేషన్ ఛేదించిన తర్వాత ముఖ్యంగా ఎలక్షన్లు జరిగేటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు అస్సాం సంబంధించినటువంటి గౌహతి, అస్సాంకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాలనేటువంటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఐఏ అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. లిస్టులో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇట్లా ప్రధానమైనటువంటి ఐటీ కేంద్రంగా ఉన్నటువంటి నగరాలతో పాటు పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలను గుర్తించి దాడులు చేయాలనేటువంటిది ప్రధానంగా కొన్ని మాడ్యూల్స్ గుర్తించారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో కూడా అలర్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉగ్ర కుట్రకు సంబంధించినటువంటి కేసుల్లో గతంలోనే సయ్యద్ నివాసంలో గుజరాత్ పోలీసులు సోదాలు నిర్వహించి రిమాండ్ కు తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. లష్కరే తోయిబా సంబంధించినటువంటి ఏదైతే ఉగ్రవాద మాడ్యూల్స్ ఉన్నాయో ఢిల్లీ పోలీసులు గతంలోనే ఛేదించారు. మిజోరం పైనుంచి మయన్మార్ కు డ్రోన్లను సరఫరా చేయాలి, దాంతో దేశంలో దాడులకు ప్లాన్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండాగా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఉన్నట్టుగా భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు. గతంలోనే ఢిల్లీలో కూడా కొంతమంది పోలీసులు ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అరెస్ట్ చేశారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వీరందరిపైన ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. యుఏపిఏ కింద కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఈ అరెస్టులతో దేశంలో ముఖ్యంగా ఈ కీలకమైనటువంటి నగరాల్లో హై అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు హై అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ నిందితుల ఫోన్ డేటా ద్వారా ఇక్కడ ఎవరెవరు సహకరించారు, ఎక్కడెక్కడ సంచరించారు, ఏ ప్రధాన టార్గెట్స్ ఏంటి, వీటన్నిటిని గుర్తించే పనిలో ఉన్నారు. మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతా ఉంది. గత కొంతకాలంగా దేశంలో ఏదో రూపంలో అనిశ్చితి చేయాలి, అలజడి సృష్టించాలనేటువంటిది ఉగ్రవాదుల కార్యకలాపాలు జరుగుతా ఉన్నాయి. కాకపోతే ఈసారి మొదటిసారి ఒక అమెరికా సంబంధించి తర్వాత ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి పౌరులు అరెస్ట్ కావడం, వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడానికి డ్రోన్స్ ఎట్లా వినియోగించాలనే దానికోసం రావడం అనేటువంటిది కాస్త ఆందోళన కొనసాగిస్తా ఉంది. దీని వెనకాల ఎవరు సహకరించారో లోకల్ గా, ఐఎస్ఐ హస్తం ఏంటి, వీటన్నిటిపైన వివరాలు సేకరించే పనిలో ఉంది ఎన్ఐఏ. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఎన్ఐఏ అదుపులో ఉన్నటువంటి మాథ్యూ వాన్ డైక్ ని విచారిస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ కస్టడీకి కోరడంతో కస్టడీ కూడా అనుమతించింది పటియాలా కోర్టు.
సో ఇప్పుడు ఆయన విచారణ తర్వాత హైదరాబాద్, పూణే, కోల్కతా, ముంబై, గుజరాత్, ఇంకా చాలా కీలకమైన ప్రాంతాల్లో, చెన్నై, ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మీరు ఎవరిని కలిశారు, ఎవరితో భేటీ జరిపారు, ఇక్కడ 10 days పాటుగా టూరిస్ట్ వీసాపై వచ్చిన మీరు ఏం టూరిజంలో పార్టిసిపేట్ చేశారు, ఆ తర్వాత మయన్మార్ వెళ్ళడానికి మీరు ఈశాన్య రాష్ట్రాల వెంట దొడ్డిదారిన ఎటువంటి గైడ్ లైన్స్ని పాటించకుండా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నిజంగా డైరెక్ట్గా మయన్మార్కి వెళ్ళాలనుకుంటే మీరు ఆ టూరిస్ట్ వీసాను మయన్మార్కి తీసుకొని మయన్మార్కి వెళ్లాల్సింది. కానీ మధ్యలో భారతదేశాన్ని వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు? ఉక్రేనియన్స్ 17 మంది అండ్ ఒక అమెరికన్, ఈ 17 మందిలో 7 మాత్రమే పట్టుకున్నారు ఇప్పుడు పోలీసులు. ఇంకా 10 మంది బయట తిరుగుతూ ఉన్నారు. ఆ 10 మంది ఎక్కడున్నారు, వారి ఆచూకీ ఏంటనే దానిపైన పెద్ద మొత్తంలో ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయి. వారి ఆచూకీ కోసం కూడా వెతుకుతున్నారు. పలు ప్రాంతాలు అలర్ట్స్ జారీ చేశారు. సో డెఫినెట్గా ఇటువంటి చర్యలు ప్రతి సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక చిన్న అలజడి సృష్టించి ఇక్కడ అల్లకల్లోలం సృష్టించడం కోసం మాత్రమే వీళ్ళ ప్రయత్నం కనబడుతోంది. ఇప్పుడు అమెరికన్ కూడా ఒకరిక్కడికి రావడంతో మరింతగా ఆందోళన గురి చేస్తోంది. సో ఇప్పుడు రష్యాకి భారత్ చాలా సన్నిహితంగా ఉంది. సో భారత్ కొంత ఆయిల్ని కొనుగోలు చేస్తోంది అక్కడి నుంచి. సో చాలామంది అమెరికా లాంటి దేశాలు చెప్పినా కూడా అమెరికా దేశం మాట, ట్రంప్ మాట వినకుండా మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. సో వీఆర్ వెరీ ఫ్రెండ్లీ నేషన్స్. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న తరంలో మనం ఎవరికి సపోర్ట్ చేయకపోయినా వి స్టాండ్ విత్ రష్యా అన్నట్టుగానే ఉండిపోయాం. కాబట్టి ఇప్పుడు యుక్రెయినియన్స్ వచ్చి ఇండియాని ఇబ్బంది ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించిన నేపథ్యంలో ఇండియా ఏదైనా నెక్స్ట్ టార్గెట్ అయిందా, ఇండైరెక్ట్గా ఏదైనా ఇక్కడ థ్రెటన్ చేయబోతున్నారా అనే కోణాల్లో కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఎటువంటి విషయాలు బయటపడతా చూడాలి. బట్ హైదరాబాద్ నగరం ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో వాళ్ళు ఎలా ట్యాకిల్ చేశారు, వాళ్ళు ఎలా కలిశారు, సో ఎవరెవరితో కలిసారు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో హైదరాబాద్లో తనిఖీలు చేస్తే ఉగ్రవాదులు దొరుకుతారా అంటే 99% ఎస్ అని అంటున్నారు. 99% ఉగ్రవాదులు దొరుకుతారా అంటే అవును అనే సమాధానం చెప్తున్నారు. కాబట్టి యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఒక్కసారి మీ చుట్టూ ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానం కలిగినా, లేదు స్లీపర్ సెల్స్ లాగా ఉన్నారని అనుమానం కలిగినా మీరు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సో ఇక్కడ 99% ఉగ్రవాదులు దొరుకుతారా అంటే ఎస్ అనే సమాధానం వస్తుందని అర్థం చేసుకోండి. హైదరాబాద్లో ఏ స్థాయిలో ఉగ్రవాదులు చర్యలకు పాల్పడే ఆలోచన ఉన్నవారు, స్లీపర్ సెల్స్గా మారిపోయిన వారు ఉన్నారో అర్థమవుతోంది. సో మీరు దయచేసి అటువంటి వారు ఎవరైనా గమనిస్తే కామెంట్ చేయండి. వి విల్ టేక్ కేర్. మేము పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం, లేదా డైరెక్ట్గా పోలీసులకు సమాచారం. లేదంటే డెఫినెట్గా భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యుద్ధం జరుగుతున్న సమయంలో భారత్ కాస్త సేఫ్ జోన్లో ఉంది, శాంతిని పాటిస్తోంది. కాబట్టి మనపైన కూడా ఏదో ఒక అలజడి సృష్టించాలన్న ఆలోచన చేసిన నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి, వారిని పనికి పట్టే ప్రయత్నం చేద్దాం, పోలీసులకు సమాచారం ఇద్దాం.